నమస్తే అండి. నా పేరు గోవర్ధన్ ముఖ్యర్ల. గత 6 సంవత్సరాల నుంచని తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ ఎలా ఫ్లక్చువేట్ అవుతుంది, మార్కెట్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి అనేది గైడ్ చేస్తూ మన ద్వారా ప్రాపర్టీస్ కూడా ఇప్పించడం జరుగుతుంది. సో మనం ఈరోజు ఇంతకుముందుకు వీడియోలో క్లీన్గా గూగుల్ మ్యాప్కు సంబంధించి ఒక వీడియో చెప్పడం జరిగింది గత వీడియోలో. సో ఈరోజు మనం చెప్పుకోబోయేది 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపి టోటల్గా మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి అని 666 ఆమనగల్లు పరిధిలో వచ్చి ఆకుతోటపల్లి వరకు ఎక్కడెక్కడి నుంచి అని వెళ్తుంది ఏంటనేది ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చేద్దామని చూస్తున్నాను. సో ఒకసారి మనం మ్యాప్లోకి వెళ్ళి చూద్దామండి. సో మనం ఒకసారి ఈ మ్యాప్ అబ్జర్వ్ చేస్తే అసలు ఇది టోటల్గా ఈ మ్యాప్ వచ్చేసి మనకి కనిపిస్తున్న మ్యాప్ వచ్చేసి దీంట్లో గ్రీన్ కలర్ లైన్ కనిపిస్తుంది. ఈ గ్రీన్ కలర్ లైన్ వచ్చేసి 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు. ఈ బ్లూ కలర్ వచ్చేసేమో మనకు 666. ఈ ఆరెంజ్ కలర్ లైన్ వచ్చేసేమో శ్రీశైలం హైవే. ఈ ఆరెంజ్ కలర్ లైన్ వచ్చేసేమో సాగర్ హైవే. ఇక్కడ మీకు రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసేమో మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13. సో ఇది మీకు ఒక వైలెట్ కలర్లో కనిపిస్తున్న ఈ కలర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి హెచ్ఎండిఏ బౌండరీ అండి. ఇది హెచ్ఎండిఏ బౌండరీకి సంబంధించి ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నవన్నీ కూడా ఫారెస్ట్ బౌండరీ. ఈ గ్రీన్ కలర్ ఫారెస్ట్ బౌండరీ. ఈ గ్రీన్ కలర్ వచ్చేసి 330 ఫీటు రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ ప్రపోజల్ రోడ్ అనమాట. సో అయితే మనం ఒక్కసారి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎలా వెళ్తుంది, ఎన్ని మండలాల నుంచి వెళ్తుంది, ఎన్ని విలేజెస్ నుంచి వెళ్తుంది అనేది ఒక్కసారి మనం ఇక్కడ చూసుకుంటే, సో ఇది మహేశ్వరం మండలం. మహేశ్వరం మండలంలో కొంగర్కుర్ద్ అనే విలేజ్ ఉంటుంది. కొంగర్కుర్ద్ విలేజ్ నుంచి మహేశ్వరం మండలం వెళ్తుంది. ఇక్కడ కొంగర్కుర్ద్ ఉంటుంది. ఇది కొంగర్కుర్ద్. ఒకసారి డీటెయిల్డ్గా ఇవి చూద్దాము. దాని తర్వాత దీని వైజ్గానే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మనం చెప్దాము. సో మహేశ్వరం మండలంలో కొంగర్కుర్ద్, ఇబ్రహీం మండలానికి విషయానికి వచ్చేస్తేనేమో కొంగర్కలాను, అదే ఇబ్రహీంపట్నం మండలంలో ఫిరోజ్గూడ, కందుకూరు మండలంలోనే లేమూరు, అదే కందుకూరు మండలంలో తిమ్మాపూరు, కందుకూరు మండలంలో రాచలూరు, కందుకూరు మండలంలో గుమ్మడవెల్లి, కందుకూరు మండలంలో పంజాగూడ. సో అదే కందుకూరు మండలంలో మీర్ఖాన్పేట. ఇది ఇక్కడ వరకు అనమాట. యాక్చువల్ ఇక్కడ వరకు ఇది ఫేజ్ 1 మీర్ఖాన్పేట వరకు. దాని తర్వాత ఫేజ్ 2 వచ్చేసి కందుకూరు విలేజ్, అదే కందుకూరు మండలంలో ముచ్చర్ల విలేజ్, యాచార మండలంలో కురిమిద్ద, కడతాల్ మండలంలో కడతాల్ మండలంలో ముద్విను, ఆమన్గల్ మండలంలో ఆమన్గల్ మండలంలో ఆకుతోటపల్లి. ఇది సెకండ్ ఫేజు. ఇది ఎండ్ పాయింట్. ఇది ఆకుతోటపల్లి ఎండ్ పాయింట్. ఇది కొంగర్కుర్ద్ అనేది రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13. ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఈ 9 విలేజ్లు వచ్చేసేమో మనకు ఫేజ్ 1 కింద వస్తాయి. సో ఈ రిమైనింగ్ విలేజెస్ వచ్చేసేమో మనకు ఫేజ్ 2 కిందికి వస్తాయి. సో దాని తర్వాత మనకి ఇక్కడ ఇంకొక అబ్జర్వేషన్, ఈ ల్యాండ్ సో ఎక్కడెక్కడ ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అనేది ఒకసారి ఆ ల్యాండ్ వైజ్గా చూసుకుందాము. ఫారెస్ట్ ఏరియాలు అంటే టోటల్గా ఇది వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు అయ్యానంటే 41.5 కిలోమీటర్స్. ఓవరాల్గా రౌండ్ ఫిగర్గా చెప్పుకోవాలనుకుంటే మనకు 42 కిలోమీటర్స్. సో టోటల్గా ఎన్ని ఎకర్స్ అండి అని అనుకుంటే 916 ఎకరాలలో వెళ్తుంది. ఈ రోడ్డు వెళ్ళే లెంత్ మొత్తం కూడా 916 ఎకర్స్, 41.5 కిలోమీటర్స్, అంటే ఓవరాల్గా 42 కిలోమీటర్స్. సో మనం ఒకసారి డివైడ్ చేసుకుందాం ఎక్కడెక్కడ ల్యాండ్లో ఎంత వెళ్తుంది అనేది. సో ఫారెస్ట్ ల్యాండ్ విషయానికి వచ్చేస్తే 8 కిలోమీటర్స్ ఫారెస్ట్ ల్యాండ్లో వెళ్తుంది. ఆ ల్యాండ్ వచ్చేసి 169 ఏకర్స్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్లో వెళ్తుంది. దాని తర్వాత టీజీఐఐసి ల్యాండ్స్, సో తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి సంబంధించిన ల్యాండ్కి సంబంధించి దీంట్లో ఇక్కడ 7 కిలోమీటర్స్ వెళ్తుంది, 156 ఏకర్స్. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్లో 1 ఎకర్ మాత్రమే వెళ్తుంది. దాని తర్వాత 23 ఏకర్స్ 1 కిలోమీటర్ అనమాట. తర్వాత పట్టా ల్యాండ్ అంటే రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ చేసి మరీ రోడ్డు వేయడం జరుగుతుంది. ఈ పట్టా ల్యాండ్లో వచ్చేసి 20.5 కిలోమీటర్ వెళ్తుంది, 568 ఏకర్స్ను ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగింది కేవలం ఈ 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కోసం. సో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉన్నదని అంటే 568 ఏకర్స్ ఏదైతే ఉందో ఇది మన ప్రైవేట్ వ్యక్తులు రైతుల దగ్గరికి సంబంధించింది. సో వాళ్ళ దగ్గర ల్యాండ్ పూలింగ్ చేశారు. ఈ 23 ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్. ఇది ఈ 156 ఏకర్స్ కూడా ఆల్మోస్ట్ గవర్నమెంట్దే. ఈ 169 ఏకర్స్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది ఫారెస్ట్ ఏరియా. సో ఇది అనమాట దీనికి సంబంధించి.
ఒకసారి కమింగ్ టు ద ఈ మ్యాప్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఒకసారి ఇక్కడ డీప్గా ఇక్కడ నుంచి మనం జూమ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఇది వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల ఎగ్జిట్. ఇది కొంగర్ కుర్దు మహేశ్వరం మండలంలో ఉంది. దాని తర్వాత వచ్చేస్తే కొంగర్ కలాను ఇబ్రహీంపట్నం కిందికి వస్తుంది. కొంగర్ కలాన్ వచ్చేసి ఇబ్రహీంపట్నం అండర్లో వస్తుంది. దాని తర్వాత వచ్చేస్తే అదే ఇబ్రహీంపట్నం కిందికి వచ్చేస్తే పంజాగూడ ఈ ఏరియాలో పంజాగూడ అనేది ఈ ఏరియాలో వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ కందుకూరు లేమూరు వచ్చేస్తుంది. ఇగో ఇది లేమూరు అనమాట. ఈ పాయింట్ ఇది లేమూరు ఇది. సో దాని తర్వాత రాచలూరు తర్వాత మనకు తిమ్మాపూరు. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ తిమ్మాపూర్ ఇటు సైడ్ ఉంటుంది. ఈ బౌండరీ వచ్చేసి తిమ్మాపూర్ కిందికి వస్తుంది. దాని తర్వాత రాచలూరు ఇక్కడ మనకి ఇక్కడ రాచలూరు చెప్పేసినాం ఆల్రెడీ. ఇకపోతే గుమ్మడవెల్లి ఈ ఏరియానే గుమ్మడవెల్లి కూడా ఉంటుంది. తర్వాత పంజాగూడ మీర్ఖాన్పేట ఇది మీర్ఖాన్పేట విలేజ్. ఇక్కడ వరకు ఫేజ్ 1 ఈ ఏరియా వరకు ఫేజ్ 1 వస్తుంది. దీని తర్వాత వచ్చేది ఫేజ్ 2. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫేజ్ 1, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫేజ్ 2. సో ఇదంతా మనం సింపుల్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఒరిజినల్గా మనకు 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు వెళ్ళే ఒరిజినల్ సంబంధించిన మ్యాప్ అనమాట ఇది. సో మీరు దీన్ని బేస్ చేసుకొని మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే కనుక కొంచెం జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఈ గ్రీన్ కలర్ రోడ్ ఏదైతే కనిపిస్తుందో లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇదే గ్రీన్ఫీల్డ్ రోడ్ అంటాం మనం. దీనికి 1/2 కిలోమీటరు కొంచెం డిస్టెన్స్ ఇటు సైడ్ అయినా సరే 1/2 కిలోమీటర్ వెళ్ళండి, ఇటు సైడ్ అయినా సరే 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మీరు ప్రాపర్టీ తీసుకోవడం ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేసుకోవచ్చు. సో అయితే ఈ 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు విషయంలో మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఇప్పటివరకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఏదైతే ల్యాండ్ ఉందో అదంతా కన్జర్వేషన్ జోన్లో ఉంది. మీకు కన్జర్వేషన్ జోన్లల్లో మీరు ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకున్నారనుకోండి, అంటే కొంతమంది పెద్ద ఇన్వెస్టర్స్కి చెప్తున్నాను. సో కొంతమంది మ్యాప్ చూసుకోరు. సో మ్యాప్స్ చూసుకోకుండా అగ్రికల్చర్ ల్యాండ్ రేపు భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ కదా, సో మనం వెంచర్ వేసుకోవచ్చు అనే ఆలోచనలో కొంతమంది పెద్ద ఇన్వెస్టర్స్ ముందుకెళ్తారు. అదొకసారి చెక్ చేసుకోండి సార్. సో ఎందుకు అని అంటే మీకు కన్జర్వేషన్ జోన్లు నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎఫ్సిడిఏ మ్యాప్ వస్తే కనుక కన్జర్వేషన్ జోన్లు కాస్త పెరియర్బన్ జోన్లు అయ్యే అవకాశం ఉన్నాయి తప్పితే రెసిడెన్షియల్ జోన్లు హ్యూజ్ రెసిడెన్షియల్ జోన్ తెచ్చే అవకాశం అయితే ఎక్కువ లేదు. హ్యూజ్ రెసిడెన్షియల్ జోన్ తెచ్చే అవకాశం ఉన్న లొకేషన్స్ కొన్ని ఉన్నాయి. అవి నేను మీకు ప్రత్యేకంగా ఒక హెచ్ఎండిఏ మ్యాప్ ఒకటి కందుకూరు హెచ్ఎండిఏ మ్యాప్ తీసుకొచ్చాను. సో దాంట్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ వీడియో కూడా ఈ వీడియో చూసి ఉండి ఆ వీడియో చూడకపోయి ఉంటే మీరు ఆ వీడియో కూడా చూడండి. దాంట్లో మీకు క్లియర్గా ఎక్కడ కన్జర్వేషన్ జోన్ ఉంది, ఎంత కన్జర్వేషన్ జోన్ ఉంది, ఎంత రెసిడెన్షియల్ జోన్ ఉంది, ఎక్కడెక్కడ తీసుకురావడానికి అవకాశం ఉంది అనేది నేను మీకు అది చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈరోజు వీడియోకి సంబంధించి. మీకేమన్నా ప్రాపర్టీస్ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన ఉంటే నా ద్వారా మీరు ఏమన్నా ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటే సో నా కాంటాక్ట్ అవ్వండి. నా పేరు గోవర్ధన్ ముఖ్యర్ల. నా నెంబర్ 9390487807. థ్యాంక్ యూ సో మచ్.